రాత్రి అయితే నా కాలు పడుతుంది, ఇల్లంతా నీట్గా సరుతుంది, టైంకి నాకు మందులు ఇస్తుంది. అన్ని పనులు తనే చేయాలంటే ఎలా? అవన్నీ తనకు అర్థమైతే ఇంత దూరం వచ్చేది కాదు నాన్న. నేను జాబ్ చేస్తున్నాను స్వాతి, నాకు ఇంటి దగ్గర కూడా వర్క్ ఉంటుంది, ఎలా కుదురుతుంది? నేను కూడా జాబ్ చేస్తున్నాను ప్రసాద్. నువ్వు ఇప్పటి వరకు ఇంటికి ఒక్క రూపాయి తేలేదు. శాలరీ ఇంకా రాలేదు, అది నా తప్ప? అయితే జాబ్ మానే మా కంపెనీలోనే చేసుకో. హెచ్ఆర్తో నేను మాట్లాడతాను. ఒకరి దయాదాక్షిణాలు నాకు అక్కర్లేదు, రోజులు ఒకేలా ఉండవు స్వాతి, మాకు ప్రాజెక్టులు వస్తాయి. చివరిదాకా ఉండాలి కదా. ఏంటి అటకారంగా మాట్లాడుతున్నావు? నువ్వు పెద్ద తోపు, మరి మాకేం చేత కదా? అల్లుడు గారు అంత కోపం ఎందుకండి? శాంతంగా మాట్లాడొచ్చు కదా. ఏం చేయమంటారండి, తినేటప్పుడు దెప్పుతుంది. అంటే అడగడం కూడా తప్పేనా? అయినా అమ్మాయి అడిగిన దాంట్లో తప్పే ఉంది. సంపాదన బట్టే హోదా, గౌరవం. భార్య ఒంటి మీద బంగారం చూసే ఆ భర్త ఆమెను ఎలా చూసుకుంటాడో తెలుస్తుంది. అంటే ఇప్పుడు బంగారం కొనమని ఇండైరెక్ట్గా సిగ్నల్ ఇస్తున్నారా? నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? జీతాలు ఇవ్వని కంపెనీలో జీవితాంతో చాకరీ చేస్తావా? వాడు ఏదో రోజు బోటు తిప్పేస్తే ఏంటి నీ పరిస్థితి? డబ్బు డబ్బు డబ్బు, అది తప్ప మీకు ఇంకేం వద్దా? డబ్బే ప్రసాద్. కూర్చొని మూతులు నాకుంటే రోజులు గడవు. నువ్వు తినే తిండి దగ్గర నుంచి పడుకునే మంచం వరకు ప్రతి కంఫర్ట్ కి డబ్బులే కావాలి, లేకపోతే పక్కడి మీద డిపెండ్ అవ్వాలి. నీ పొజిషన్ ఏంటి అని నేను నువ్వే క్వశ్చన్ అడుగు, నీకు ఆన్సర్ దొరుకుతుంది.